ఎఫెసీ 4:15లో వాక్యం మనతో మాట్లాడుతుంది, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని. క్రీస్తుతో క్రొత్త నిబంధనలో ఉన్న మనం ఎదగాల్సింది ఆత్మలోనున్న విషయాన్ని మర్చిపోకూడదు. పాత నిబంధనలోని భక్తులైతే వారికి ఆత్మ తిరిగి జన్మించిన అనుభవం లేదు గనక కట్టబడిన మందిరాలనే దేవుడు నివాసంగా చేసుకోవాల్సి వచ్చింది. దేవుడున్న చోట ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అందుకనే పాత నిబంధనలోని భక్తులు అభివృద్ధి చెందారు, కానీ అది భౌతికమైన అభివృద్ధి. వారిని చూసి మేము కూడా ఈ రోజున అలాగే ఉండాలి అని అనుకోవడం చాలా పొరపాటు. క్రొత్త నిబంధనలో మనమే దేవునికి మందిరముగా ఆలయంగా చేయబడ్డాం. ఆయన ఇప్పుడు మనలో నివసిస్తున్నారు కాబట్టి ఆయన ఉన్న చోట అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అది ఇప్పుడు మనలో అంటే ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తుంది. ఆయన చూడాలనుకుంటుంది అదే. అందుకే ఆయన రాజ్యము నీతితోనే అన్ని భౌతిక అవసరాలు కూడా తీర్చబడతాయన్నది గమనించాలి. ఇప్పుడు మనం రక్షణ విషయంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇంకా విశ్వాస విషయంలో అంతకంతకు వృద్ధి చెందాలి. ఎందుకంటే నేటి కృపాకాలంలో విశ్వాసమే మన సంపద. దీనిని బట్టే మనం అన్నీ పొందుకుంటూ ఉంటాము. దీనిని బంగారంతో పోలుస్తూ దానికంటే అమూల్యమైన విశ్వాసం అని పేతుడు రాస్తూ ఉన్నాడు. నేటి కాలానికి మనకు ఉండవలసిన సంపద విశ్వాసం, ఇంకా వాక్యం మనలో సమృద్ధిగా ఉండటం, జ్ఞానము కొదువు లేకుండా ఉండాలని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానం లేకపోతే దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోతాము, నశించిపోతామని రాయబడింది. కాబట్టి ఇంకా మనం ఎదగవలసింది పరిశుద్ధులు పరిచర్య చేయడంలో, దాతృత్వం కలిగి ఉండటంలో. ఇలాంటి వారు పరలోకంలో తమ కొరకు ధనము కూర్చుకుంటూ ఉంటారు. ఇంకా మనం కృపలో ఎదగాలని, అన్నిటికన్నా మించి ప్రేమలో ఎదగాలని ప్రస్తుత కాలంలో మన ప్రభువు వీటినే మనలో సంపదగా చూస్తున్నారని గమనించాలి. ఎవరైతే ఇటువంటి ఆత్మీయ సంపద కలిగి వృద్ధి చెందుతారో ఆయన రాకడ కొరకు వారే కనిపెట్టుకుని ఉండగలరు. విశ్వాసము అభివృద్ధి పొందిన కొలది ఒకరిడల్లో ఒకరు చూపే ప్రేమ అధికమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టే మన విశ్వాసం ఎంతో కొలత వేసుకోవచ్చు. వాక్యంలో చూస్తే పౌలు అంటున్నాడు, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు ఆత్మలో బలహీనులై ఉన్నారు కారా అని. క్రీస్తునందు దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా ఉండాలి, కానీ బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి. ఎల్లకాలము పిల్లవానిలాగా తలంచకూడదు. పెద్దవారమై పిల్లవాని చేష్టలు మానివేయాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఆత్మీయ సంపదను పెంచుకోవడంలోనే మన సమయాన్ని వెచ్చిస్తే అది మనకు ఇహమందు పరమందు లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన అన్ని విషయాలలో ఎదగవలసిన కాలం ఇది. మనం పోటీ పడవలసింది ఆత్మ సంబంధమైన విషయాలలోనే, కానీ భౌతికమైన వాటి కొరకు కాదు. ఆ భౌతికమైన విషయాలు మనల్ని నిత్య జీవానికి నడిపించలేవు. అవి మనల్ని అక్కడికి తీసుకెళ్ళలేవు. మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుని రాజ్యము కాదు, దేవుని రాజ్యంలోనే మన అవసరాలు కూడా తీర్చబడతాయని గమనించాలి.